సిస్టమ్ ల్యాండ్స్కేప్ కదా, డౌన్లో చూడండి. సిస్టమ్ ల్యాండ్స్కేప్ డౌన్కి వెళ్ళండి, ఇక్కడ ఉంది. చూడండి. సో S/4HANA చేంజెస్ కంప్లీటెడ్, ఎల్లో కలర్ యాడ్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? సిస్టమ్ ల్యాండ్స్కేప్. సిస్టమ్ ల్యాండ్స్కేప్, వాట్ ఈజ్ మీన్ బై సిస్టమ్ ల్యాండ్స్కేప్? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ల్యాండ్స్కేప్ అంటే మీనింగ్ ఏంటి? సర్వర్స్ అని అర్థం. ఎగ్జాంపుల్, సర్వర్స్. ఎగ్జాంపుల్, మీరు ఒక వీడియో వాచ్ చేస్తున్నారు. సో ఎక్కడ స్టోర్ అవుతుంది అది? గూగుల్ వాళ్ళ సర్వర్స్లో స్టోర్ అవుతుంది. బ్యాకప్ అంతా కూడా సర్వర్స్ నుంచే వస్తుంది. సర్వర్ అంటారు. సర్వర్ డౌన్ ఉంది అంటారు ఒక్కోసారి. సో ఈ సర్వర్స్ని ఏమంటారంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్. అంటే ఈ సర్వర్స్ అరేంజ్మెంట్స్ అంతా కూడా ఎలా ఉంటుంది, ఏంటి, మీ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది అని అడుగుతారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్. సో మీ ల్యాండ్స్కేప్ అనేది ఏ విధంగా ఉంటుంది అని ఇంటర్వ్యూలో అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, 1 minute. సిస్టమ్ ల్యాండ్స్కేప్. 1 minute, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను, షీట్ ఓపెన్ చేయండి. ఓకే. సో కాన్సెప్ట్ ఏంటి? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని అర్థం. సిస్టమ్ ల్యాండ్స్కేప్. సో ఇక్కడ చూడండి, వాట్ యూ మీన్ బై సిస్టమ్ ల్యాండ్స్కేప్? వాట్ ఆర్ ది సర్వర్స్ ఇన్ SAP? ఓకేనా? వాట్ ఈస్ ది సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ SAP? FICO. లేదంటే వాట్ ఆర్ ది సర్వర్స్ ఇన్ SAP? వాట్ ఈస్ ది సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ SAP? సో ఏదైనా ఒకటే, సేమ్ క్వశ్చన్, ఒకటే ఆన్సర్. సో ల్యాండ్స్కేప్ అంటే మీనింగ్ ఏంటి? ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్స్. అరేంజ్మెంట్ ఆఫ్ ది సర్వర్స్ అని అర్థం. ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ బేసెస్ టీమ్. సో ఎవరు చూస్తారు ఈ సర్వర్స్ యాడ్ చేయడం అంతా? ఎవరు చూస్తారు? బేసెస్ టీమ్ వాళ్ళు చూస్తారు. ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. సిస్టమ్ అరేంజ్మెంట్స్ అంటారు వీటిని. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ బేసెస్ టీమ్. బేసెస్ అని చెప్పేసి ఒక టీం ఉంటుంది. FICO కన్సల్టెంట్ లాగే బేసెస్ కన్సల్టెంట్ కూడా ఉంటారు. సో సో బేసెస్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? ఈ సిస్టమ్ అరేంజ్మెంట్స్ అనేవి చేస్తారు, అంటే ఈ సర్వర్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ బేసెస్ టీమ్. ఇట్ మీన్స్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఆర్ సిస్టమ్స్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో ఏమేమి సర్వర్స్ కావాలి మన ప్రాజెక్ట్కి, ఎన్ని రకాల సర్వర్స్ కావాలి మన కంపెనీకి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? బేసెస్ టీమ్ వాళ్ళు మెయింటైన్ డిసైడ్ చేస్తారు. సో డేటాబేస్ సిస్టమ్ అంతా బేసెస్ టీమ్ వాళ్ళ అండర్లో ఉంటుంది. కాబట్టి ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ బేసెస్ టీమ్.
హౌ మెనీ టైప్ ఆఫ్ ది సర్వర్స్, మనకి ఎన్ని సర్వర్స్ కావాలి, సో ఎలా చేయాలనేది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో బేసెస్ టీమ్ వాళ్ళు డిజైన్ చేస్తారు. ఓకేనా? సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ arrangement ఆఫ్ ది సర్వర్స్ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, టెస్టింగ్ అండ్ ఎండ్ యూజర్ యాక్టివిటీస్. సో సిస్టమ్ అరేంజ్మెంట్స్ అనేవి ఎందుకు జరుగుతుంది? సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ ది సర్వర్స్. సర్వర్స్ ని అరేంజ్ చేసుకోవటం అవుతుంది. ఈ సర్వర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడుతుంది? కాన్ఫిగరేషనల్ డేటా కాన్ఫిగరేషన్ చేయడానికి, మాస్టర్ డేటా, టెస్టింగ్స్ అండ్ ఎండ్ యూజర్ యాక్టివిటీ. సో ఆల్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని చేయడానికి మనకి ఈ సర్వర్స్ అనేవి ఉపయోగపడతాయి. వీటిని ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని చెప్తారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఆల్ టైప్ ఆఫ్ డేటా. ఎస్ఏపిలో డేటాస్ ఎన్ని రకాలు ఉంటాయి? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేయడం. టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది సపరేట్గా క్లాస్ ఉంటుంది. తర్వాత ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఇవన్నీ చేయడానికి మనకి సర్వర్స్ అనేవి కావాలి. సో ఈ సర్వర్స్ అనేవి ఎవరు క్రియేట్ చేస్తారు? ఎవరు కేర్ తీసుకుంటారు సర్వర్స్ అరేంజ్ చేయడం అనేది? బేసిస్ కన్సల్టెంట్. సో బేసిస్ కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ ది సర్వర్స్. సో అరేంజ్మెంట్ సర్వర్స్ అనేవి బేసిస్ టీమ్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. బేసిస్ కన్సల్టెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ సర్వర్స్. సో అలా ఏం చేస్తారు బేసిస్ టీమ్ వాళ్ళు? మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ కూడా ప్రొవైడ్ చేసేది కూడా బేసిస్ టీమ్ వాళ్ళే. సో బేసిస్ టీమ్ వాళ్ళు ఈ సర్వర్స్ అనేవి అరేంజ్ చేస్తారు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఈ సర్వర్స్ అనేవి డిజైన్ చేయడం జరుగుతుంది. సో డౌన్కి వెళ్ళండి. ఈ సర్వర్స్ అనేవి డిజైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇమేజ్ చూడండి. సో సర్వర్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇవి సర్వర్స్ అంటే. సో 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డెవలప్మెంట్ సర్వర్, సెకండ్ వన్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, థర్డ్ వన్ ప్రొడక్షన్ సర్వర్. సర్వర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఉంటాయి మేజర్గా. ఇంకా చాలా ఉంటాయి, మేజర్గా ఇవి ఇంపార్టెంట్. సర్వర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. నెక్స్ట్ సో డెవలప్మెంట్ సర్వర్ని అక్కడే ఉండండి, ఇక్కడే చాలా ఉంది. సో డెవలప్మెంట్ సర్వర్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? డెవలప్మెంట్ సర్వర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. క్లయింట్ నెంబర్. సో డెవలప్మెంట్ సర్వర్ ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300. 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇమేజ్లోనే మీకు కంప్లీట్గా క్లాస్ అంతా అర్థమైపోవాలండి. ఓకేనా? సో డెవలప్మెంట్ సర్వర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300. సో డెవలప్మెంట్ సర్వర్లో క్లయింట్ నెంబర్ 100లో ఏం చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఉంటారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అనేవాళ్ళు ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేస్తారు. కంప్లీట్ కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ అన్ని చేస్తారు. ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్లో చేస్తారు. తర్వాత టెస్టింగ్. తర్వాత చూడండి, క్లయింట్ నెంబర్ 200 అనేది మనకు సంబంధం లేదు. ఇది టెక్నికల్ కన్సల్టెంట్ కి సంబంధించింది. క్లయింట్ నెంబర్ 200 ఎవరికి సంబంధించింది? టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరికి? ఎబాపర్ కి సంబంధించింది. ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రోగ్రామింగ్ అప్డేట్ చేయడానికి ఈ క్లయింట్ నెంబర్ 200 అనేది ఉపయోగపడుతుంది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్లయింట్ నెంబర్ 200.
సో క్లయింట్ నెంబర్ 200లో ఎవరు వర్క్ చేస్తారు? ఎవరు వర్క్ చేస్తారు? ఎబాపర్ వర్క్ చేస్తారు. ఎబాపర్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. సో ఫస్ట్ క్లయింట్ నెంబర్ 100లో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఏం చేస్తారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేస్తారు. సో ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, 100లో ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాన్ఫిగరేషనల్ డేటాని క్లయింట్ నెంబర్ 100 నుండి 300కి మూవ్ చేస్తారు. 100లో కాన్ఫిగరేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత 100 నుండి 300కి మూవ్ చేస్తారు. సో 300లో ఏం చేస్తారు? టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అంటే ఏంటి? ఎంట్రీ పోస్టింగ్ చేసి చూస్తారు, పోస్ట్ అవుతుందా లేదా. జిఎల్ మాస్టర్ క్రియేట్ చేస్తారు, క్రియేట్ అవుతుందా లేదా. కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తారు, క్రియేట్ అవుతుందా లేదా. ఓకే, ఎసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తారు, అవుతుందా లేదా. ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా. ఆల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేసి చెక్ చేస్తారు. అలాగే రిపోర్ట్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి, కరెక్ట్గా అవుతున్నాయా లేదా చెక్ చేసుకుంటారు క్లయింట్ నెంబర్ 300లో. సో 100లో కాన్ఫిగరేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300లో టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. సో డెవలప్మెంట్ సర్వర్ కంప్లీట్గా సక్సెస్ అయిపోయింది, ఆల్మోస్ట్ టోటల్గా అన్ని కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి డేటాని మూవ్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. ఎలా మూవ్ చేస్తారు? టిఆర్ ద్వారా మూవ్ చేస్తారు. టిఆర్ అంటారు. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. టిఆర్ అనేది సపరేట్గా ఒక క్లాస్ ఉంటుంది. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సార్ ఎక్స్క్యూజ్ మీ జస్ట్ 1 సెకండ్. ఇది టీఆర్ మీరు స్టార్టింగ్లో చెప్పారు కదా, మనం ప్రతిదానికి ఒక్కొక్క టీఆర్ క్రియేట్ చేస్తాం కదా. ఒకే టీఆర్ పైన ఒక మాడ్యూల్ మొత్తము కాన్ఫిగరేషనల్ డేటా ఒకే టీఆర్ మీద రేస్ చేయొచ్చా, చేస్తారా? డిపెండ్స్ అండి. కొంతమంది ఎట్లా అన్ని చేయరండి. మీరు యాక్చువల్గా ఒకే ప్రాజెక్ట్ ఒకే టీఆర్ మీద చేయరు. మీకు యాక్చువల్గా మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే ఏంటంటే మీరు అన్నిట్లోనూ వర్క్ చేయరు. ఏదన్నా మీరు అకౌంట్ పేబుల్లోనో, అకౌంట్ రిసీబుల్లోనో, జిఎల్స్లోనో ఏదో ఎక్కడో ఒక చోటే పని చేస్తారు, టోటల్గా చేయరండి. బట్ మీరు టీఆర్స్ అనేవి మీకు ఎవరు ఇస్తారు? టీఆర్ అనేది మనం డైరెక్ట్గా క్రియేట్ చేస్తాం. టీఆర్ మేనేజర్ ఉంటారు కంపెనీలో. ఈయన టీఆర్స్ అన్ని కూడా మేనేజ్ చేస్తుంటారు. సపరేట్గా ఒక ఎక్సెల్ షీట్లో ఉంటుంది ఏ ఎంప్లాయీకి ఏమేమి టీఆర్స్ ఇచ్చారు అనేది. దాన్ని బేస్గా చేసుకుని జరుగుతుంది. సో టీఆర్ మేనేజ్మెంట్ అనేది సపరేట్ కాన్సెప్ట్ అండి, తర్వాత చెప్తాను. ఓకే, ఓకే క్లియర్. సార్, ఓకే, క్లియర్ సార్, ఇది కూడా క్లియర్ ఒకటే చేస్తారు ఒకటే కదా. టీఆర్ పైన టోటల్ ప్రాజెక్ట్ చేయరండి. ఓకేనా, క్లియర్ కదా. ఎస్ సార్, ఒకటే టీఆర్ పైన కాదు, అంటే ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, ఒక కన్సల్టెంట్ ఫంక్షనల్ కన్సల్టెంట్కి వెళ్తే జిఎల్ మాడ్యూల్లోనో, లేకపోతే ఏపీ మాడ్యూల్లోనో, లేకపోతే ఏఆర్ మాడ్యూల్లోనో, లేకపోతే అసెట్ అకౌంటింగ్లోనో, లేకపోతే క్యాష్ అండ్ బ్యాంక్ ట్రెషరీలోనో అట్లా డివైడ్ చేసి ఎక్కడో ఒక ఏరియా ఆఫ్ యాక్టివిటీలో ఇస్తే ఆ ఏరియా ఆఫ్ యాక్టివిటీలో ఆ రెస్పెక్టివ్ కన్సల్టెంట్ వర్క్ చేస్తాడు, అంతే కదా సార్ మీరు చెప్పింది? అంతేనండి, అవునవును. అన్నీ ఒకళ్ళే చేయలేరు, అన్నీ చేయరు తెలుస్తున్నా చేయరు కానీ. చేయరండి చేయరండి 100% చేయరు. ఓకేనా. ఎస్. రెండోది యాక్చువల్గా ఏంటంటే మీరు టీఆర్. జిఎల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నారు. జిఎల్ అసలు ఎవరు క్రియేట్ చేస్తారు? మాస్టర్ డేటా టీం ఉంటారు, మాస్టర్ డేటా టీం ఉంటారు, వాళ్ళు అవును సార్, మీరు చేస్తారు. చెప్పారు. ఎలా క్రియేట్ చేస్తారు? మనం ఇక్కడ మన మాన్యువల్ క్రియేట్ పీడిఎఫ్స్ త్రూ. చేస్తున్నాం. అదే అవును ప్రాజెక్ట్లో సార్. ఎలా చేస్తారు? ఎల్ఎస్ఎండబ్ల్యూ ఎల్టిఎంసి ఉపయోగిస్తారు. అవును సార్. అది సపరేట్ డిపార్ట్మెంట్. యాక్చువల్గా వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తారు, సపరేట్ డిపార్ట్మెంట్. కస్టమర్ మాస్టర్ సపరేట్ డిపార్ట్మెంట్. అలా చాలా మంది ఒక ప్రాజెక్ట్లో 40 మెంబర్స్ షేర్ చేసుకుంటారు ఈ వర్క్ అంతా కూడా. అట్లీస్ట్ 40 ఓకే. అంటే యాక్చువల్గా ఎఫ్ఐకి వచ్చేసి ఒక 3 to 4 మెంబర్స్ ఉంటారండి. బట్ అందరూ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ సబ్ మాడ్యూల్స్ లో వర్క్ చేయరు, ఏదన్నా ఒక దానిపైన వర్క్ చేస్తారు. ఎగ్జాంపుల్ మీరు టీడీఎస్ లో పని చేస్తున్నారు, టీడీఎస్ వరకే ఉంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ లో చేస్తున్నారు, విత్ హోల్డింగ్ ట్యాక్స్ వరకే ఉంటారు. లేదంటే జిఎస్టీ అంటే జిఎస్టీ అట్లా. టీడీఎస్, సారీ, జిఎస్టీ అంటే జిఎస్టీ ఒక సెపరేట్ అంటారు టాపిక్ అట్లా జిఎస్టీ సంథింగ్. వేరేనా? జిఎస్టీ అంటే జిఎస్టీలో టైప్స్ ఉంటాయి. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, ఇంట్రాస్టేట్ జిఎస్టీ, యూజిఎస్టీ, యూనియన్ టెరిటరీ జిఎస్టీ, ఇలా రకరకాలు ఉంటాయండి. అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అటువైపు వెళ్ళిపోతే ఇక్కడ మళ్ళీ కాన్సన్ట్రేషన్ ఓకే, సారీ సార్, సారీ సార్, సారీ ఫర్ ద. అవన్నీ కవర్ అవుతాయండి, మీకు ప్రతిదీ కవర్ అవుతుంది. ఓకేనా. ఉమ్. చూడండి, ఈ టాపిక్ మాత్రమే డిస్కస్ చేద్దాం మనం. సో ఫస్ట్ చూడండి. సో డెవలప్మెంట్ ఎస్ఏపిలో సర్వర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి.
డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్లో క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300 అనే 3 టైప్స్ ఆఫ్ ది క్లయింట్స్ ఉంటారు. ఈ 100, 200, 300 అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతాయి నెంబర్స్, క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతాయి. బట్ ఇవి కూడా మీరు చెప్పచ్చు. మనం ఏ క్లయింట్ వాడుతున్నాము? మన క్లయింట్ నెంబర్ ఎంత? మనది డెమో సర్వర్ 800 సార్ క్లయింట్. 800. డెమో సర్వర్ క్లయింట్ నెంబర్ ఎంత? మీరు యూజర్ ఐడి 800. పాస్వర్డ్ ఇస్తారు. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చినప్పుడు 1 మినిట్ అండి. ఓకే, చూడండి. సో 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. క్లయింట్ నెంబర్ 100, 200, 300. సో క్లయింట్ నెంబర్ 100 లో కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ అన్ని చేస్తాం. దీన్ని ఏమంటారు? క్లయింట్ నెంబర్ 100 ఎవరు వర్క్ చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ వర్క్ చేస్తారు. 200 మనకు సంబంధం లేదు. క్లయింట్ నెంబర్ 200 అంతా కూడా అడాప్టర్ ఉపయోగిస్తాడు. ప్రోగ్రామింగ్ అప్డేట్స్ కోసం టెక్నికల్ కన్సల్టెంట్ వర్క్ చేస్తారు. క్లయింట్ నెంబర్ 300 ఏం చేస్తారు? టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు, టెస్టింగ్ చేసే వాళ్ళని. బట్ అందరూ కూడా FICO కన్సల్టెంట్సే. సో టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. అలాగే డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. టెస్టింగ్ కూడా ఓకే. తర్వాత ఏం చేస్తారు? ఈ డేటాని క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో 2 టైప్స్ ఆఫ్ ది క్లయింట్స్ ఉంటారు. క్లయింట్ నెంబర్ 400, క్లయింట్ నెంబర్ 500. సో ఈ 400 ఏమంటారు? యాక్చువల్గా ఈ 400లకు టెస్టింగ్ జరుగుతుంది. FI టు MM ఇంటిగ్రేషన్, FI టు SD ఇంటిగ్రేషన్. FI అనేది ఆల్ మాడ్యూల్స్ తోటి ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. కాబట్టి 400లో టెస్టింగ్ అనేది చేస్తారు. టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అనేది 400లో కూడా జరుగుతుంది. సో 400లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్. 100లో చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300లో చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 400లో చేసే వాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ అనేది కూడా సపరేట్ కాన్సెప్ట్. TR అనేది సపరేట్ కాన్సెప్ట్. 1 అవర్ టైం పడుతుంది. సో 300 అయిపోయిన తర్వాత 400కి మూవ్ చేస్తారు. TR ద్వారా మూవ్ చేస్తారు కాన్ఫిగరేషనల్ డేటాని. TR అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ TR వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మూవ్ చేయడానికి TR అనేది ఉపయోగపడుతుంది. సరే 400లో ఏం చేస్తారు? 400లో కూడా టెస్టింగ్ అనేది జరుగుతుంది. 400లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. 400లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. తర్వాత 500 క్లయింట్ నెంబర్ 500లో ఏం జరుగుతుంది? 500లో కూడా టెస్టింగ్ చేస్తారు. ఎవరు చేస్తారు? క్లయింట్ వైపు నుండి. క్లయింట్ మనం వర్క్ చేసేదంతా ఎవరికి? మన క్లయింట్కే కదా. సో క్లయింట్ వైపు నుండి ఎండ్ యూజర్స్ వస్తారు. ఎండ్ యూజర్స్ కూడా టెస్టింగ్ చేసుకుంటారు. అంటే ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ల్యాప్టాప్ అనే ప్రోడక్ట్ డెలైట్ వాళ్ళు తయారు చేశారు. తర్వాత ఏమవుతుంది? మీరు చెక్ చేసుకుంటారు, మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి, మీరు కూడా. అంటే ఎండ్ యూజర్స్ అనమాట. అలాగే SAP FICO కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండ్ యూజర్ టీమ్ వాళ్ళు, ఎండ్ యూజర్లో క్యాడర్స్ ఉంటారు. కోర్ యూజర్, పవర్ యూజర్, సూపర్ యూజర్, ఎండ్ యూజర్, ఇట్లా లెవెల్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. టెస్టింగ్ అనేది టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని జరుగుతుంది. ఓకే. సో క్లయింట్ నెంబర్ 500లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. ఈ క్లయింట్ నెంబర్ 500ని గోల్డెన్ క్లయింట్ అంటారు. క్లయింట్ నెంబర్ 500 ఏమంటారు? గోల్డెన్ క్లయింట్ అంటారు. ఇంతకుముందు 100 అనేవాళ్ళు గోల్డెన్ క్లయింట్ అని. ఇప్పుడు 500కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందువల్ల? ఇక్కడికి వచ్చి 500కి వచ్చిందంటే అంతా కంప్లీట్ అయిపోయినట్లే. సో గోల్డెన్ క్లయింట్ అంటారు. ఐఎమ్ సారీ,
500 ఏమంటారు? గోల్డెన్ క్లయింట్ అంటారు. కొంతమంది ఇది కూడా గోల్డెన్ క్లయింట్ అని చెప్తుంటారు. ఎనివే, తర్వాత చూడండి. సో ఇక్కడ 500లో కూడా టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ క్లయింట్ నెంబర్ 500లో అయిపోయిన తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్కి డేటాని మూవ్ చేస్తారు. డేటాని మూవ్ చేస్తారు. ఫైనల్గా ప్రొడక్షన్ సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్ సర్వర్. ఇది రియల్ టైం సర్వర్. ప్రతి ట్రాన్సాక్షన్ మీరు ప్రొడక్షన్ సర్వర్లో చేసేటటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మీ ప్రాజెక్ట్ గో లైవ్కి వెళ్ళిపోయినట్లు, గో లైవ్ అండ్ సపోర్ట్కి వెళ్ళిపోయినట్లు, గో లైవ్ అండ్ సపోర్ట్కి వెళ్ళినట్లు. సో డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ both are like a playgrounds. Development server and quality assurance server both are like a playgrounds. బట్ ప్రొడక్షన్ సర్వర్ అనేది మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవుతుంది. ఓకేనా? అది ఇలా ఉంటాయి సర్వర్స్ అనేవి. 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు: క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300. 100లో ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ చేస్తారు. 200లో మనకు సంబంధం లేదు, అబాపర్స్ వర్క్ చేస్తారు. 100లో కాన్ఫిగరేషన్స్ అయిపోయిన తర్వాత ఈ కాన్ఫిగరేషన్స్ని 300కి మూవ్ చేస్తారు, విత్ ఇన్ ది సర్వర్ మూవ్ చేస్తారు. 100 నుండి 300కి మూవ్ చేయాలంటే టీఆర్ అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ విత్ ఇన్ ది సర్వర్, టీఆర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ విత్ ఇన్ ది సర్వర్, టీఆర్ నాట్ రిక్వైర్డ్. If you want to move the configurational data one server to another server, like development server to quality assurance server, quality assurance server to production server, TR is required. TR means transport request. TR అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ TR we can move the configurational data one server to another server. Like development server to quality assurance server, quality assurance server to production server. క్లియర్ కదా? తర్వాత 400లో ఏం చేస్తారు? ఇక్కడ కూడా టెస్టింగ్ చేస్తారు. వీళ్ళెవరు? ఆడిటింగ్ పార్ట్నర్స్. ఆడిటింగ్ పార్ట్నర్స్. తర్వాత 500లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్, క్లయింట్ లెవెల్. సో మొత్తం సక్సెస్ అయిందనుకోండి, డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో కంప్లీట్గా సక్సెస్ అయితే ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ ఇస్ ద రియల్ టైమ్ సర్వర్. గో లైవ్ అండ్ సపోర్ట్కి వెళ్ళిపోయినట్లే ప్రొడక్షన్ సర్వర్కి వెళ్తే. ఓకేనా? అర్థమైందా? సర్వర్స్ ఎస్ సార్, అంటే క్లియర్. అర్థమైందా? ఎస్ సార్, క్లియర్. సార్, ఇది ఇక్కడ ఈ కాన్ఫిగరేషనల్ కన్సల్టెంట్స్, ఈ టెక్నికల్ కన్సల్టెంట్స్, ఈ టెస్టింగ్, ఈ ఆడిట్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో వీళ్ళు ముగ్గురు మళ్ళీ వీళ్ళే చేస్తారా? ఇక్కడ వేరే వాళ్ళు ఉంటారా? చెప్తాను. కరెక్ట్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. చూడండి, సో డెవలప్మెంట్ సర్వర్లో ఎవరు చేశారు ఇంప్లిమెంటేషన్ అంతా కూడా? ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇంప్లిమెంటేషన్ చేస్తారు. వీళ్ళు ఎవరు చేసేది? ఫంక్షనల్ కన్సల్టెంట్. విప్రో వాళ్ళు చేశారు. విప్రో వాళ్ళు చేశారు డెవలప్మెంట్ సర్వర్లో. బట్ 300లో చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? యాక్సెంచర్ వాళ్ళు ఉంటారు ఎగ్జాంపుల్. 400లో చేసేవాళ్ళు డెలైట్ వాళ్ళు ఉంటారు. అంటే ఒక ప్రాజెక్ట్లో 3 టైప్స్ ఆఫ్ ఐటీ కంపెనీస్ మినిమం మూవ్ అవుతాయండి. మినిమం 3 లెవెల్స్లో టెస్ట్ చేస్తారు. 100లో ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు విప్రో వాళ్ళు అవ్వచ్చు, 300లో టెస్టింగ్ చేసేవాళ్ళు యాక్సెంచర్ వాళ్ళు అవ్వచ్చు, 400లో టెస్టింగ్ చేసేవాళ్ళు ఎవరు? డెలైట్ వాళ్ళు అవ్వచ్చు. అంటే ఒక ఐటీ ప్రాజెక్ట్లో మినిమం 3 టైప్స్ ఆఫ్ ది కన్సల్టింగ్ కంపెనీస్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా? సో వీళ్ళు 500లో చేసేవాళ్ళు మాత్రం ఎండ్ యూజర్స్. ఓకేనా? ఇలా 3 కంపెనీస్ మినిమం ఇన్వాల్వ్ అవుతాయండి. మినిమం 3 కంపెనీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే సార్, క్లియర్. యాక్చువల్గా ఒకటే కన్సల్టింగ్ కంపెనీ ఇన్వాల్వ్ అవుతుందేమో అనుకున్నాను సార్. ఎగ్జాంపుల్ ఒక బిర్లా సాఫ్ట్వేర్ అనేది ఉంది. ఒకటే అవ్వదు, అది టెస్టింగ్ ప్రాజెక్ట్లో కవర్ అవుతుంది. ఒకటే అవ్వదండి, మినిమం 3 కంపెనీస్ ఇన్వాల్వ్ అవుతాయి బేస్డ్ ఆన్ ది కంపెనీ బడ్జెట్.
మాకు అవసరం లేదు ఒకళ్ళు చేస్తే చాలు అనుకునే ఫైన్, బట్ యాజ్ పర్ ఎస్ఏపి స్టాండర్డ్స్ మినిమం 3 లెవెల్స్లో టెస్ట్ చేయాలి. ఓకేనా? అది. సో త్రీ లెవెల్స్లో టెస్ట్ చేస్తారు. సో సర్వర్స్ అంటే మీనింగ్ ఏంటి అర్థమైందా? సో డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ చేయాలంటే టీఆర్ కావాలి. బట్ 100 నుండి 300 మూవ్ చేయాలి విత్ ఇన్ ద సర్వర్, టీఆర్ నాట్ రిక్వైర్డ్. If you want to move the confidential data, client number 100 to 300, TR not required. Basis consultant involvement కూడా అవసరం లేదు. One server to another server. Development server to quality assurance server, quality assurance server to production server. Confidential data మూవ్ చేయాలంటే ఏం కావాలి? బేసిస్ టీమ్ రిక్వైర్మెంట్ అనేది అవసరం. మూవ్ చేసేదంతా కూడా బేసిస్ కన్సల్టెంటే. క్లియర్ కదా? ఇలా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. సో ప్రొడక్షన్కి వెళ్ళిపోయింది ప్రాజెక్టు, ఏమైనా ఎర్రర్ ఫామ్ అయింది, మళ్ళీ ఫస్ట్ నుండి ఏమైతే ఎర్రర్ ఫామ్ అయిందో వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని ఫస్ట్ నుండి చేస్తారు. అంటే ఏంటి? ఓన్లీ ఆ ఎర్రర్ రిజల్యూషన్ చేయడానికి మాత్రమే. పోనీ 500లో ఫెయిల్ అయింది, మళ్ళీ ఫస్ట్ నుండి రావాల్సిందే. 400లో ఫెయిల్ అయింది, ఫస్ట్ నుండి రావాల్సిందే. అంటే ఏంటి? దానికి సంబంధించినవి మాత్రమే. ఇలా ఏదైనా ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుండి చేస్తారు ప్రతిదీ కూడా. 1 అవరే కదా కాన్సెప్ట్ వచ్చేసి 1 అవర్ చేస్తాం అంతే. సో ప్రతిదీ కూడా 1 అవరే ఉంటుంది అనమాట. లేదంటే ఇంకా ఇప్పుడు ఓన్లీ ఎర్రర్ ఒకటే రిజల్యూషన్ చేయాలి, అదొకటి చేసేసి మళ్ళీ టీఆర్ జనరేట్ చేస్తారు. ఇట్లా ఏదైనా ఫెయిల్ అయితే కనుక ఫస్ట్ నుండి చేయాల్సిందే ప్రతిదీ కూడా. సో ఎనీవే సర్వర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డౌన్కి వెళ్ళండి, చూడండి. టీఆర్ అంటే ఏంటి? టీఆర్ ఓన్లీ ఫర్ ది కాన్ఫిగరేషనల్ డేటా. టీఆర్ అంటే ఎవరికి? మీరు వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తారు, టీఆర్ జనరేట్ అవ్వదు. జిఎల్ పోస్ట్ చేస్తారు, టీఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. టీఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. ఆఫ్టర్ కంప్లీట్ ది కాన్ఫిగరేషనల్ డేటా విల్ బి రిఫ్లెక్టెడ్ విత్ టీఆర్. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే ఒక నంబర్ జనరేట్ అవుతుంది, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఒక నంబర్ ఉంటుంది. అలాగే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఒక నంబర్ ఉంటుంది. కాన్ఫిగరేషనల్ డేటా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది టిఆర్. బేస్డ్ ఆన్ ది టిఆర్. కాన్ఫిగరేషనల్ డేటా అనేది ఓన్లీ ఫర్ ది టిఆర్. కాన్ఫిగరేషనల్ డేటా విల్ బి రిఫ్లెక్టెడ్ విత్ టిఆర్ ఓన్లీ. టిఆర్ ద్వారా మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. టిఆర్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. సో వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ అంటే లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. డేటాని మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. విత్ ఇన్ ద సర్వర్ 100 నుండి 300కి మూవ్ చేయాలనుకోండి, ఏమవుతుంది? టిఆర్ అవసరం లేదు, బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదు. ఓకేనా? మనం క్లయింట్ నెంబర్ ఎంత ఉపయోగిస్తున్నామో 800 అనేది ఎడ్యుకేషనల్ మాడ్యూల్. యూజర్ ఐడి పాస్వర్డ్ పైన 800 నంబర్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ మాడ్యూల్ 800 సిరీస్ చెప్పకూడదు. 800, 810, 820 ఇలా నంబర్స్ ఉంటాయి కొన్ని. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడుతుంది? ట్రైనింగ్, ప్రాక్టీస్ చేయడానికి. మరి ట్రైనింగ్లో నేర్చుకునే సర్వర్కి ప్రాజెక్ట్లో ఉన్న సర్వర్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? నో. 99.99% ఒకేలా ఉంటుంది. అది వేరు ఇది వేరు కాదండి, బోత్ ఆర్ సేమ్. కాకపోతే అది లైసెన్స్ హెవీ కాస్ట్లీ ఉంటుంది. డెమో సర్వర్ అనేది ప్రాక్టీస్ పర్పస్ తక్కువ అమౌంట్ 1000 రూపీస్కి వస్తుంది. ఈసీసీ అయితే 1000 రూపీస్ 3 monthsకి. S4 HANA అయితే 2000 రూపీస్కి ఇస్తారు. ఓకే, సో బోత్ ఆర్ సేమ్ టు సేమ్ ఉంటుంది. ఓకేనా? డౌట్కి వెళ్ళండి. డెవలప్మెంట్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? వీ కెన్ యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ ది కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్. వీ కెన్ యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్. డెవలప్మెంట్ సర్వర్లో కంప్లీట్గా కాన్ఫిగరేషన్స్ యాక్టివిటీస్ అన్ని చేస్తాం. తర్వాత చూడండి, వాట్ వీ విల్ డూ ఆర్ హూ కెన్ వర్క్ ఆన్ ది డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్లో ఎవరు వర్క్ చేస్తారు? డౌన్కి వెళ్ళండి. సో డెవలప్మెంట్ సర్వర్లో ఎవరు వర్క్ చేస్తారు?
in the development server work on all types of the consultant. డెవలప్మెంట్ సర్వర్లో ఆల్ టైప్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ అందరూ వర్క్ చేస్తారు. ఇట్ మీన్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్స్. దేర్ ఆర్ యూజింగ్ డెవలప్మెంట్ సర్వర్ ఫర్ కాన్ఫిగరేషనల్ పర్పస్. ఎందుకు ఉపయోగపడుతుంది? కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తాము? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని చేస్తాం. అలాగే కాన్ఫిగరేషనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? కాన్ఫిగరేషనల్ డేటా స్టోర్డ్ విత్ టిఆర్ ద్వారా స్టోర్ అవుతుంది. ఓకేనా? వన్స్ కంప్లీట్ ది కాన్ఫిగరేషన్స్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. డౌన్కి వెళ్ళండి. సో మళ్ళీ ఇక్కడ యాక్చువల్లీ చెప్పేసాను మీకు, ఇది ఇంగ్లీష్లో డిస్కస్ చేస్తున్నాం, అది తెలుగులో చెప్పాను మీకు అర్థం అవ్వాలని. సో డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ డివైడెడ్ ఇన్ 3 పార్ట్స్. డెవలప్మెంట్ సర్వర్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేసాము? 3 పార్ట్స్గా డివైడ్ చేసాము. ఏంటవి? క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300. క్లయింట్ నెంబర్ 100 ఏమంటారు? సెంట్రల్ డెవలప్మెంట్ క్లయింట్. క్లయింట్ నెంబర్ 100ని ఏమంటారు? సెంట్రల్ డెవలప్మెంట్ క్లయింట్ అంటారు. 200 మనకు సంబంధం లేదు. ఎవరైనా లైన్స్ మూవ్ చేస్తున్నారు, కర్సర్ మూవ్ చేయకండి, లైన్స్ వస్తున్నాయి క్లాసులో. సో క్లయింట్ నెంబర్ 200ని ఏమంటారు? క్లయింట్ నెంబర్ 200ని ఎబాపర్కి సంబంధించింది టెక్నికల్ కన్సల్టెంట్. క్లయింట్ నెంబర్ 200 ఈజ్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్. ప్రోగ్రామింగ్ అప్డేట్స్ కోసం ఉపయోగిస్తారు క్లయింట్ నెంబర్ 200 అనేది. క్లయింట్ నెంబర్ 300 ఎందుకు ఉపయోగపడుతుంది? టెస్టింగ్ పర్పస్. టెస్టింగ్ యాక్టివిటీస్ అన్ని చేస్తారు. 100లో చేసే కాన్ఫిగరేషన్స్ అంతా ఎవరు చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. 300లో చేసే టెస్టింగ్ అంతా కూడా టెస్టింగ్ పార్ట్నర్స్ చేస్తారు. క్లియర్ కదా? వన్స్ కంప్లీట్ ది కాన్ఫిగరేషన్స్ వీ కెన్ మూవ్ ది డేటా క్లయింట్ నెంబర్ 100 టు క్లయింట్ నెంబర్ 300. 100 నుండి 300కి మూవ్ చేస్తాం. 300లో ఏం చేస్తారు? టెస్టింగ్ చేస్తారు. 300లో ఏం చేస్తారు? 300 క్లయింట్ కన్సల్టెంట్ విల్ డూ ది కాన్ఫిగరేషన్ టెస్టింగ్స్ అనమాట. 300లో ఏం చేస్తారు? టెస్టింగ్ అనేది చేస్తారు. సో దిస్ టెస్టింగ్ పర్పస్ ఆల్సో డన్ బై ది కన్సల్టెంట్. ఎవరు? టెస్టింగ్ చేసేవాళ్ళు కూడా కన్సల్టెంట్సే, ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు కూడా కన్సల్టెంట్సే. టెస్టింగ్ అంతా కూడా టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని చేస్తారు. ఓకేనా? టెస్టింగ్ ప్రాసెస్ ఆల్సో డన్ బై కన్సల్టెంట్స్. ఇట్ మీన్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్. ఎఫ్ఐ కన్సల్టెంట్స్ అందరూ కూడా ఎఫ్ఐ రిలేటెడ్ ఎంట్రీస్ పోస్ట్ చేసి టెస్ట్ చేసుకుంటారు. ఎంఎంలో పనిచేస్తారు. మెటీరియల్ మేనేజ్మెంట్లో పనిచేసే కన్సల్టెంట్స్ అందరూ కూడా ఎంఎంకి సంబంధించిన ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసి టెస్ట్ చేసుకుంటారు. ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎస్డికి సంబంధించిన కన్సల్టెంట్స్ అందరూ కూడా ఎస్డికి సంబంధించినటువంటి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసి చెక్ చేసుకుంటారు. ఓకేనా? అట్లా దేనికి సంబంధించింది అది ఏ కన్సల్టెంట్, చాలా మాడ్యూల్స్ ఉంటాయి ఎస్ఐపిలో. సో క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని మాడ్యూల్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఎఫ్ఐ మాడ్యూల్ కావాలి, ఎంఎం మాడ్యూల్ కావాలి, ఎస్డి మాడ్యూల్ కావాలి. ఏ బిజినెస్కి ఏ మాడ్యూల్ అవసరం అవుతుంది అవన్నీ నెక్స్ట్ క్లాసెస్లో కవర్ అవుతాయి. ఓకేనా? సో ఇలా టెస్టింగ్ ప్రాసెస్ అనేది 300లో జరుగుతుంది. తర్వాత చూడండి, దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఆన్ ది చూడండి, దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఆన్ ది కాన్ఫిగరేషన్స్ ఇన్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో ఏమన్నా ఇష్యూ ఏమన్నా ఫైండ్ అవుట్ చేశారనుకోండి, ఏం చేస్తారు? మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తారు కాన్ఫిగరేషన్స్ అనేవి. అంటే ఏంటి? ఆ పర్టికులర్ కాన్సెప్ట్కి సంబంధించినవి అన్నీ కాదు. ఓకేనా? దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఇన్ ది కాన్ఫిగరేషన్స్. దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఆన్ ది కాన్ఫిగరేషన్స్ ఆన్ ది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్. మళ్ళీ ఫస్ట్ నుండి మళ్ళీ చేస్తారనమాట. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. చూడండి, దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఆన్ ది కాన్ఫిగరేషన్స్. మూవ్ చేయకండి అలా ఉంచండి. దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఆన్ ది కాన్ఫిగరేషన్స్ ఇన్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్
Again, consultant will go to development server. They will do the configurations once again. అంటే ఏంటి, మళ్ళీ చేస్తారు, ఫస్ట్ నుంచి చేయాల్సిందే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ కి సంబంధించింది. ఓకేనా? అండ్ దే విల్ జనరేట్ వన్ మోర్ టిఆర్. మళ్ళీ ఇంకో సపరేట్గా ఇంకో టిఆర్ జనరేట్ చేస్తారని చెప్పాను కదా, వన్ మోర్ టిఆర్ని జనరేట్ చేస్తారు. డేటా విల్ బి మూవ్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మళ్ళీ మూవ్ చేస్తారు. వన్స్ కాన్ఫిగరేషన్ టెస్టింగ్ ఈజ్ కంప్లీటెడ్, వీ కెన్ మూవ్ ది డేటా quality assurance server to production server. Once configurations and testing is completed, we can move the data quality assurance server to production server. అంటే ఏంటి, డెవలప్మెంట్ సర్వర్లో యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, ఆ డేటాని ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తాం. ప్రొడక్షన్ సర్వర్ అనేది రియల్ టైమ్ సర్వర్. రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది బుక్స్ ఆఫ్ ది అకౌంట్. ప్రతిదీ కూడా బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవుతుంది. బట్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. ఇక్కడ కూడా అప్డేట్ అవుతాయి, బట్ ప్రొడక్షన్ సర్వర్లో చేసేదే ఫైనల్. క్లియర్ కదా? సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కూడా డిస్కస్ చేశాం కదా. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ యూజ్డ్ ఫర్ కాన్ఫిగరేషనల్ టెస్టింగ్ పర్పస్. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్ దేర్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ యూజ్డ్ ఫర్ కాన్ఫిగరేషనల్ టెస్టింగ్ పర్పస్. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్ దేర్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్. అంటే డెవలప్మెంట్ సర్వర్లో మీరు ఏమైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో అవన్నీ కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో కూడా టెస్ట్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్లో చేసిన ప్రతి యాక్టివిటీ, ప్రతి కాన్ఫిగరేషన్ కూడా, అంటే కాన్ఫిగరేషన్ ప్రాపర్గా చేస్తేనే మాస్టర్ డేటా క్రియేట్ అవుతుంది. మాస్టర్ డేటా ప్రాపర్గా ఉంటేనే ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. ఎంట్రీస్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతుంది. ఓకేనా? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ డౌన్కి వెళ్ళండి. సో తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ గురించి డిస్కస్ చేస్తాం. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు? క్లయింట్ నెంబర్ 300, క్లయింట్ నెంబర్ 500. క్లయింట్ నెంబర్ 300, క్లయింట్ నెంబర్ 500, టూ పార్ట్. సారీ, క్లయింట్ నెంబర్ 400, క్లయింట్ నెంబర్ 500. 400లో ఏం చేస్తారు? 400లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. ఎవరు? ఆడిటింగ్ పార్ట్నర్స్ చేస్తారు. 100లో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. 300లో టెస్టింగ్ పార్ట్నర్స్ టెస్టింగ్ చేస్తారు. 400లో కూడా టెస్టింగ్ చేస్తారు. వీళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. 400లో టెస్టింగ్ చేస్తారు ఆడిటింగ్ పార్ట్నర్స్. 500లో కూడా టెస్టింగ్ చేస్తారు. ఎవరు చేస్తారు? క్లయింట్ లెవెల్ టెస్టింగ్, యూఏటి. యూఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలండి. ఎంట్రీ పోస్ట్ చేసి ప్రాపర్గా పోస్ట్ అవుతుందా లేదా అనేది ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. యూఏటి అంటారు, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటారు. దాన్ని ఏమంటారు? రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. ఆ రిజల్ట్ డాక్యుమెంట్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. ప్రాపర్గా ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు, పోస్ట్ అవ్వకపోయినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. సో ఎందుకు పోస్ట్ అవ్వలేదు ఏంటి అనేది ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ మళ్ళీ క్లారిఫికేషన్ ఇవ్వాలి. డిఫెక్ట్ నోట్ రేట్ చేస్తారు వాళ్ళు. ఈ తప్పు చేశాము, దానివల్ల మీకు ఎంట్రీ పోస్ట్ అవ్వలేదు, అది మళ్ళీ సరి చేశాము, డిఫెక్ట్ నోట్. ఓకేనా? 400లో టెస్టింగ్స్ ఏమేమి ఉంటాయి? డౌన్కి వెళ్ళండి. 400లో టెస్టింగ్స్ ఏమేం చేస్తారు? యూనిట్ టెస్టింగ్. యూనిట్ అంటే అకౌంట్ పేయబుల్, P2P అంటారు ఒక యూనిట్. ఏఆర్ అకౌంట్ రిసీబుల్, O2C ఆర్డర్ టు క్యాష్ అంటారు ఒక యూనిట్. జిఎల్ మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. జిఎల్ అంటే ఏంటి? R2R రికార్డ్ టు రిపోర్ట్ ఒక యూనిట్. ఎస్ఏపి FICO అనేది ఒక మాడ్యూల్. ఎస్ఏపి FICOలో అకౌంట్ పేయబుల్ ఒక సబ్ మాడ్యూల్, అకౌంట్ రిసీబుల్ ఒక సబ్ మాడ్యూల్, జిఎల్ ఒక సబ్ మాడ్యూల్. P2P ఏపీని ఏమంటారు? ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో P2P ప్రొక్యూర్ టు పే అంటారు. P అంటే పర్చేజ్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు.
అకౌంట్ ఏఆర్ అంటే అకౌంట్ రిసీవబుల్. అకౌంట్ రిసీవబుల్ అనేది ఒక సబ్ మాడ్యూల్. అకౌంట్ రిసీవబుల్లో ఏమేమి ఉంటాయి? O2C అంటారు, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో O2C అంటారు. ఆర్డర్ టు క్యాష్, కస్టమర్ కంపెనీకి ఆర్డర్ ఇస్తాడు, కంపెనీ ఏం చేస్తుంది, ప్రోడక్ట్ని కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, పేమెంట్ చేస్తారు. O2C ఆర్డర్ టు క్యాష్. జిఎల్ R2R రికార్డ్ టు రిపోర్ట్, డే టు డే ట్రాన్సాక్షన్స్. ఒక కంపెనీకి సంబంధించిన రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా R2R లో జరుగుతుంది. రికార్డ్ టు రిపోర్ట్, ఇవన్నీ సబ్ మాడ్యూల్స్ అంటారు. ఓకేనా, సబ్ మాడ్యూల్స్. టెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా సబ్ మాడ్యూల్స్ వైజ్గా జరుగుతుంది. మీరు అకౌంట్ పేయబుల్లో ఉంటే అకౌంట్ పేయబుల్ టీ కోడ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. అకౌంట్ రిసీబుల్లో ఉంటే అకౌంట్ రిసీబుల్ టీ కోడ్స్ మాత్రమే టెస్ట్ చేస్తారు. టెస్టింగ్స్ అనేది ఆల్మోస్ట్ 8 టైప్స్ ఆఫ్ ది టెస్టింగ్స్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, ఇట్లా రకరకాల టెస్టింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా టెస్టింగ్ ప్రాజెక్ట్లో కవర్ అవుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. క్లయింట్ నెంబర్ 500. 500లో ఏం జరుగుతుంది? క్లయింట్ నెంబర్ 500. క్లయింట్ నెంబర్ 500లో క్లయింట్ ఆల్సో పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. సో ఇట్ ఈస్ కాల్డ్ క్లయింట్ టెస్టింగ్ ఆర్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. అంటే క్లయింట్ కూడా ఎంట్రీ పోస్ట్ చేసుకుని చెక్ చేసుకుంటాడు. ఇక్కడ గోల్డెన్ క్లయింట్ అని ఉంది కదా 500, అలాగే 100ని కూడా గోల్డెన్ క్లయింట్ అని చెప్తారు. ఓకే, తర్వాత చూడండి ఇదేంటిది 500 అనేది, 500 అనేది ఏంటి? గోల్డెన్ క్లయింట్. సో క్లయింట్ కూడా వచ్చేసి ఎంట్రీస్ పోస్ట్ చేసుకుంటాడు. దీన్ని ఏమంటారు? యూఏటి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. అంటే క్లయింట్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఏమేమి టీ కోడ్స్ ఉపయోగిస్తూ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాడు? FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్ జిఎల్ అయితే. వెండర్ ఇన్వాయిస్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. కస్టమర్ ఇన్వాయిస్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. తర్వాత రిపోర్ట్ జనరేట్ చేస్తారు, F.01 SAP1 రిపోర్ట్ జనరేట్ చేస్తారు. ఓకేనా, సో ఈ కన్సల్టెంట్ ఈ ఎంట్రీస్ అన్ని ప్రాపర్గా పోస్ట్ అయితే ఏం చేస్తారు? 500 నుండి ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. The client can accept the configurations and we will move the configurations data quality assurance server to production server. సో డేటా అనేది ఎంట్రీస్ ప్రాపర్గా ఇవన్నీ పోస్ట్ అయిపోయినాయి. క్లయింట్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. అంటే ప్రాజెక్ట్ అనేది లైవ్కి వెళ్ళిపోయినట్లు. డౌన్కి వెళ్ళండి. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి? డౌన్కి వెళ్ళండి. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి? ఇది మెయిన్ సర్వర్, రియల్ టైమ్ సర్వర్. గో లైవ్ అండ్ సపోర్ట్కి వెళ్తారు. గో లైవ్ అండ్ సపోర్ట్, ఆల్ ఎండ్ యూజర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ది ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ ఎండ్ యూజర్స్ ఎక్కడ వర్క్ చేస్తారు? ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్ అంటే ఎవరు? ఎండ్ యూజర్ ఇస్ నథింగ్ బట్ అకౌంటెంట్. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్ అని అర్థం. ఈ విల్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. ఎండ్ యూజర్ అనే వాళ్ళు ఏం చేస్తారు? అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తారు. జనరేట్ ది రిపోర్ట్స్, రిపోర్ట్స్ని జనరేట్ చేసి టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి సబ్మిట్ చేస్తారు. ఓకేనా, ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్. అది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ అకౌంటెంట్. ఆన్ ది SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఎండ్ యూజర్. ఎండ్ యూజర్స్లో డిజిగ్నేషన్స్ ఉంటాయి. ఎండ్ యూజర్, సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్, ఎక్స్పీరియన్స్ని బట్టి. వీళ్ళు ఏం చేస్తారు? రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనే పోస్ట్ చేస్తారు. GL పోస్టింగ్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ క్లియరింగ్, రిపోర్ట్ జనరేషన్ F.01 SAP1. ఈ టీ కోడ్లో డిఫరెంట్ డైమెన్షన్స్లో రిపోర్ట్స్ని జనరేట్ చేస్తారు. క్లయింట్ ఒక్కోసారి స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి సాటిస్ఫై అవ్వరు. క్లయింట్ కెనాట్ సాటిస్ఫైడ్ విత్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్. వీ కెన్ సజెస్ట్ ది కస్టమైజ్డ్ రిపోర్ట్స్. క్లయింట్ కెనాట్ సాటిస్ఫైడ్ విత్ స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి సాటిస్ఫై అవ్వలేదు. ఏం చేస్తాం మనం? కస్టమైజ్డ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేస్తాం ABAP హెల్ప్ తీసుకుని. బట్ క్లయింట్కి 99% స్టాండర్డ్ రిపోర్ట్స్కే సజెస్ట్ చేయాలి. ABAPతో కలిసి మళ్ళీ చేయించాలంటే చాలా టైం తీసుకుంటుంది, ఖర్చు ఎక్కువైపోతుంది కంపెనీకి.
బర్డెన్ ఎక్కువ అవుతుంది. 1 మంత్ డిలే అయిందంటే ఒక 40 to 50 lakhs పే చేయాలి ఎంప్లాయీస్కి శాలరీస్. డిలే అవుతుంది కాబట్టి స్టాండర్డ్ రిపోర్ట్స్నే సజెస్ట్ చేయాలి. సో 99% స్టాండర్డ్ రిపోర్ట్సే యూజ్ చేస్తాయి. బట్ కస్టమైజ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయడానికి ఎస్ఐపిలో ఆప్షన్ ఉంది విత్ హెల్ప్ ఆఫ్ అబాప్ కన్సల్టెంట్. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఓకేనా? తర్వాత ఇవన్నీ ఎంట్రీస్ అనమాట, టీ కోడ్స్ ఇవన్నీ. తర్వాత చూడండి, వన్ మోర్ సర్వర్. ఏంటిది? శాండ్ బాక్స్ సర్వర్. ఇక్కడ ఏం సర్వర్ ఉంది? శాండ్ బాక్స్ సర్వర్ ఉంది ఇక్కడ. శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్ అంటే శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ట్రయల్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కోర్స్ నేర్చుకుంటున్నారు, 1000 రూపీస్ పే చేశారు, 3 months ఇచ్చాను. తర్వాత ఇంకో 1000 పే చేస్తారు, ఇంకొక 3 months తీసుకుని ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత కూడా మీరు ఎవ్రీ 3 monthsకి 1000 రూపీస్ పే చేయాలంటే మీకు బర్డెన్ అవ్వచ్చు. అందువల్ల ఏం చేస్తాడు కంపెనీ వాడు, మీకు మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేయడానికి ఒక సర్వర్ ఇస్తాడు. దాన్ని ఏమంటారు? శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. శాండ్ బాక్స్ సర్వర్. సో ఏ యాక్టివిటీ చేయాలన్నా ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేయాలి. ప్రాపర్గా అవుట్పుట్ వస్తే అప్పుడు డెవలప్మెంట్ సర్వర్లో మీరు ఇంప్లిమెంట్ చేస్తారు క్లయింట్ నెంబర్ 100లో. సో ఎనీ టైప్ ఆఫ్ సర్వర్, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ మీరు డైరెక్ట్గా రియల్ టైం సర్వర్లో చేయకూడదు. ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో చేయాలి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్తో వచ్చారా, జెన్యున్ క్యాండిడేటా అని. ఫస్ట్ ఏదైనా మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే ఎక్కడ చేస్తారు? ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఫస్ట్ ఎక్కడ చేస్తారు అని అడుగుతారు. ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తారు ఎనీ ఐటీ కన్సల్టెంట్. శాండ్ బాక్స్ సర్వర్లో సక్సెస్ అయితే అప్పుడు డెవలప్మెంట్ సర్వర్లో ఉన్నటువంటి 100లో సేమ్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ నుంచి డేటాని మీరు మూవ్ చేయొచ్చా? డెవలప్మెంట్ సర్వర్కి మూవ్ చేయొచ్చా? 99% ఆప్షన్ ఉండదు. బేసిస్ వాళ్ళు ఒప్పుకోరు, ఎబాపర్ వాళ్ళు కూడా అలౌ చేయరు. సో శాండ్ బాక్స్ సర్వర్ అనేది ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషనల్ పర్పస్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం 800 సిరీస్ చెప్తున్నాం, మీ క్లయింట్ నెంబర్ 800 సిరీస్లో చేస్తున్నాం. సో 800 సిరీస్ అనేది చెప్పకూడదు జాబ్లోకి వెళ్తే. ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్. 800 సిరీస్ కాకుండా ఏదో ఒక నెంబర్ చెప్పచ్చు. 100, 120, 190 ఏదైనా ఒక నెంబర్ అనేది చెప్పచ్చు మీ క్లయింట్ నెంబర్ ఎంత అని అడిగితే. అంతేగాని 800 చెప్పారనుకోండి, మీరు ఎక్కడో కోర్స్ నేర్చుకుని వచ్చారని చెప్పేసి అనుకుంటారు. ఓకేనా? సో ఇవి సర్వర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో మీ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? ఇంత చెప్పాల్సిన అవసరం లేదండి, నేను మీకు డెప్త్గా చెప్తాను. మీరు ఎలా చెప్పాలో సింపుల్గా చెప్పాలి. పైకి ఇమేజ్ దగ్గరికి వెళ్ళండి. సో మీ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుందంటే వీ హ్యావ్ మేజర్లీ 3 types ఆఫ్ సర్వర్స్. ఫస్ట్ వన్ ఈజ్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. వన్స్ కంప్లీట్ ది configurational data on the development server client number 100, we can move the configurational data 100 to 300. సో 300లో ఏం చేస్తారు? టెస్టింగ్ పార్ట్నర్స్, దే విల్ డూ ది టెస్టింగ్ బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని టెస్టింగ్ అనేది చేస్తారు. సో వన్స్ కంప్లీట్ ది టెస్టింగ్ ప్రాసెస్, వీ కెన్ మూవ్ ది configurational data డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ అనేది మనం మూవ్ చేయలేము. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత టిఆర్ని రిలీజ్ చేస్తాం. టిఆర్ని ఓన్లీ కన్సల్టెంట్ అనేవాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎలా రిలీజ్ చేయాలో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో రిలీజ్ చేస్తాం, ఓన్లీ రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత బేసిస్ టీం వాళ్ళు మూవ్ చేస్తారు. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాను మూవ్ చేయాలంటే ఎవరికి ఉంటుంది యాక్సెస్ అనేది? బేసిస్ కన్సల్టెంట్కి ఉంటుంది. ఓకే, 103 డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి మూవ్ చేసాం. తర్వాత ఏం చేస్తారు? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో 400లో టెస్టింగ్ చేస్తాం. 400లో టెస్టింగ్ చేస్తాం. ఎవరు చేస్తారు? ఆడిటింగ్ పార్ట్నర్స్. 400 కంప్లీట్ అయిపోయింది, 500లో చేస్తారు. 500లో కూడా టెస్టింగ్ చేస్తారు. ఎవరు? ఎండ్ యూజర్స్, క్లయింట్ లెవెల్. సో క్వాలిటీలో కూడా సక్సెస్ అయింది, ఫైనల్గా ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ అవుతుంది. ఇంత డెప్త్గా మిమ్మల్ని అడగదు, డోంట్ వరీ. మీకు ఐడియా మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. వీ హ్యావ్ 3 types ఆఫ్ సర్వర్స్.
Once complete the configurations on the development server, we can move the quality assurance server. Once complete the testings on the quality assurance server, that particular configurational data we can move the quality assurance server to production server అని చెప్పాలి. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ ద్వారా మూవ్ చేస్తామని చెప్పాలి. సింపుల్గా చెప్పాలి అంతే, అంతకుమించి డెప్త్గా వెళ్ళరు. ఒకవేళ వెళ్తే ఇది మొత్తం చదువుకోండి, మీకు యూజ్ అవుతుంది. క్లియర్ కదా? ఎస్ క్లియర్. సార్, క్లియర్ సార్, క్లియర్. సార్ ఇది ఒక 1 సెకండ్, శాండ్ బాక్స్ సర్వర్ అన్నారు కదా, ఇప్పుడు ఎనీ ప్రాజెక్ట్లోకి మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకి శాండ్ బాక్స్ సర్వర్ ప్రతి క్లయింట్కి మళ్ళీ బేసిస్ కన్సల్టెంటే మనకి ఇవ్వాలి అక్కడ కూడా యూజర్ ఐడి అది కూడా పాస్వర్డ్. మీకు వాళ్ళే ఇస్తారు. మీరు ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఓకే సార్, ఓకే. వెయిట్ మ్యాక్సిమైజ్ చేయండి ఫస్ట్. ఇలా కాదు, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ మ్యాక్సిమైజ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సర్వర్ ఉంది కదా, ఇక్కడ ఏముంది, ఒక సర్వర్ ఉంది. 1 minute. ఇక్కడ ఒకటే ఉంది సర్వర్. మీకు ఇదే సర్వర్ నుండి అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. మీకు సర్వర్స్ ఇస్తారు కదా, అవన్నీ ఇక్కడ యాడ్ అవుతుంటాయి 1 by 1. ఇంకొక సర్వర్ ఉంది అనుకోండి, ఇక్కడ ఇంకో సర్వర్ ఉంది ఇక్కడ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది 100 అనుకుందాం. ఇది 100, ఇది 200, ఇది 300, తర్వాత 400. ఇట్లా మీ ఎక్స్పీరియన్స్ని బేస్గా చేసుకుని మీకు ఏ సర్వర్స్లో, మీకు ఏ క్లయింట్లో యాక్సెస్ ఉందనేది ఇస్తారు. అలాగే శాండ్ బాక్స్ సర్వర్ కూడా ఒకటి ఎక్స్ట్రా ఇట్లా, లేదంటే సపరేట్గా కూడా ఇవ్వచ్చు, మనం చెప్పలేం. అలాగే టీ కోడ్స్ కూడా అన్ని యాక్సెస్ ఉండదు, దేనికైనా సపరేట్గా యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఉంటాయి, ఇది డైరెక్ట్గా మీకు ఒకటే సర్వర్ నుండి ఆల్ టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్కి యాజ్ వెల్ యాజ్ ఆల్ టైప్స్ ఆఫ్ ది సబ్ మాడ్యూల్స్కి యాక్సెస్ ఉంది. ప్రాజెక్ట్లోకి వెళ్తే మీకున్న ఎక్స్పీరియన్స్ని బేస్గా చేసుకుని మీకు ఏ క్లయింట్లో ఇవ్వాలి అనేది ఇస్తారు. క్లియర్ కదా? లాగిన్ చేశారనుకో, లాగిన్ చేయండి ఒకసారి, లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారా 800 ఉంది. ఈ సిరీస్ అనేది మీరు చెప్పకూడదు ఇంటర్వ్యూలో. ఇది ఎడ్యుకేషనల్ మాడ్యూల్. 800 అనేది ఎడ్యుకేషనల్ మాడ్యూల్. 800 కాకుండా మీరు ఎనీ నెంబర్ చెప్పచ్చు. కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది ఈ నెంబర్ అనేది, క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంది, ఎలా అయినా ఉండొచ్చు. ఓకేనా? క్లియర్ కదా? ఎస్ సార్, క్లియర్ సార్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ వన్ మోర్ థింగ్, విత్ ఇమేజెస్ యాడ్ చేసుకోకండి. మీరు పిక్ పెట్టుకుంటున్నారు కదా ఇక్కడ మీ ప్రొఫైల్లో, ఎందుకంటే మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తే మళ్ళీ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఏదైనా ఎక్స్పీరియన్స్తో వెళ్ళారనుకోండి, కొంతమంది ఫేక్ పెట్టుకుని ఎలా వెళ్తుంటారు 5 years అట్లా. మళ్ళీ మీరు ఫేస్ రివీల్ చేస్తే మళ్ళీ మీకు ఏదన్నా అంటే ఏం ప్రాబ్లం, 99% ఏం కాదు. బట్ ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారంటే కోర్స్ నేర్చుకుని వచ్చారు కదా అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఒక 5 years ఎక్స్పీరియన్స్తో వెళ్ళిపోతే ఏదో మేనేజర్ పోస్ట్ ఇచ్చేస్తారు అనుకుంటున్నారు. ఐటీలో 5 years ఎక్స్పీరియన్స్ అంటే దాన్ని ఫేక్ కిందే కన్సిడర్ చేస్తారు. 5 years ఎక్స్పీరియన్స్ అంటే ఫేక్ కిందే కన్సిడర్ చేస్తారు. అంటే కంపెనీ వాళ్ళకు కూడా తెలుసు మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్తో వచ్చారని. బట్ మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ అండ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీకు ఒక ఆపర్చునిటీ అనేది ఇస్తారు. ఓకేనా? అకౌంట్ పేబుల్ స్టార్ట్ చేస్తున్నాం. అకౌంట్ పేబుల్ స్టార్ట్ చేస్తున్నాం. అకౌంట్ పేబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఆల్ టైప్స్ ఆఫ్ ది వెండర్ అకౌంట్ డేటాబేస్. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, వీళ్ళని ఏమంటారంటే వెండర్స్ అంటారు. నేను మీకు సాఫ్ట్వేర్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాను, ఎగ్జాంపుల్ నేను మీకు వెండర్ అవ్వచ్చు, మీది కంపెనీ అయితే అట్లా. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ మనం ఏం స్టార్ట్ చేద్దాము? అకౌంట్ పేయబుల్ టుమారో స్టార్ట్ చేద్దాం. క్లియర్ కదా? సార్ ఓపెన్ ఐటమ్స్ అంటే ఏంటి సార్? ఓపెన్ ఐటమ్ అంటేనా? ఓపెన్ ఐటమ్ అంటే అది సపరేట్ క్లాస్ అంటే నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాను సార్, అందుకని నన్ను ఓపెన్ ఐటమ్స్ గురించి అడిగారు. ఓపెన్ ఐటమ్స్ అవుట్ అంటే అర్థం చెప్తానండి. అవుట్ స్టాండింగ్ అమౌంట్స్ అని అర్థం.
అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఓపెన్ ఐటమ్ అంటే ఓకే అవుట్ స్టాండింగ్ అమౌంట్. మీరు ఏదైతే పేమెంట్ చేయాలో అవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ కిందకు వస్తుంది. FS00లో టీ కోడ్లో మనకి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. అట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ యూ మస్ట్ యాక్టివేట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అంటారు. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. అది సపరేట్ క్లాస్ అండి. నెక్స్ట్ క్లాసెస్లో మీకు కవర్ అవుతుంది. మీరు అప్పుడే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వకండి. కోర్స్ స్టార్ట్ అయ్యి మనకి 25 days కూడా అవ్వలేదు. మీరు అప్పుడే ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మళ్ళీ మీ నెంబర్ కొన్ని రోజులు కంపెనీ వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు 6 months వరకు మీరు ఇంటర్వ్యూ. ఓకే సార్ అయితే ఓకే సో 1 minute మీరు ఒక జిఎల్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. జిఎల్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి. పెన్సిల్ సింబల్ ఎడిట్లోకి వెళ్ళండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా. డౌన్ మూవ్ చేయండి. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ నుంచి చూసారా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఇది R2R లో కవర్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఎప్పుడు యాక్టివేట్ చేస్తాము? అట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్. పేయబుల్ అంటే ఏంటి? శాలరీ పేయబుల్, కమిషన్ పేయబుల్, రెంట్ పేయబుల్. అట్ ది టైమ్ ఆఫ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్. ఓకే ఎవరైనా సార్ మ్యూట్ లో ఉండండి మేడం ప్లీజ్. డిస్టర్బ్ చేయకండి. క్లాస్ డిస్టర్బ్ చేయకండి. At the time of receivable GL account creation. So receivables, payables and receivables comes under the open item management. Future లో డిస్కస్ చేద్దాం ఈ క్లాస్. ఓకే క్లియర్ కదా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఏం స్టార్ట్ చేస్తున్నాం? అకౌంట్ పేయబుల్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. సార్ ఒక ఎర్రర్ వచ్చింది సార్ నాకు. అది టాలరెన్స్ గ్రూప్లో పోస్ట్ చేశాను. అది నేను యాక్చువల్గా మనము టాలరెన్స్ గ్రూప్ మనకు టాటా కంపెనీకి టీఏటీజీ అని క్రియేట్ చేసాం సార్ మనది ఎగ్జాంపుల్. అయితే దాన్ని అసైన్ చేసాం మనం. అయితే 29 నా యూజర్ ఐడిది. నేనేం చేశానంటే AB 1 2 3 4 అనే డమ్మీగా క్రియేట్ చేశా 4 కంపెనీలకి 2 కంపెనీలకు. అలా చేయకూడదండి. మీరు అన్ని కంపెనీ కోడ్స్ కి ఒకటే టాలరెన్స్ గ్రూప్ ఉంచమని చెప్పాను మీకు, గుర్తుందా క్లాస్? అయితే ఇప్పుడు నేను 29 యూజర్ ఐడియే పెట్టాలి. యాక్చువల్ మీది వేరేది విన్నప్పుడు నాకు తెలిసి వచ్చింది. అదే ఒకసారి అడుగుదాం అని చెప్పి అడుగుతున్నా సార్. అది అర్థమైంది. మీకు ఎర్రర్ మళ్ళీ ఫామ్ అవుతుందా? ఒక్కసారి చేయనా సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇక్కడ OB57 వెళ్ళండి. OB57 /n OB57 assign user to tolerance group OB57. ఓకే మీ సార్. యూజర్ ఎక్కడ ఉంది? పొజిషన్కి వెళ్ళండి. ఇది యూజర్ సార్. ఇది యాక్చువల్గా యూజర్ నేమ్ ఇదా? అంటే నేను యాక్చువల్గా ఇట్లా క్రియేట్ చేశాను, కానీ తర్వాత తెలిసింది మీరు ఏంటంటే క్రియేట్ మనం ఇట్లా చేయకూడదండి. మీరు ఇది ఇలా క్రియేట్ చేయకూడదు. చూడండి మీ యూజర్ నేమ్ ఎక్కడ ఉంది? ఇది సార్. ఇదే కదా మీ యూజర్ నేమ్? మేము అవును ఇచ్చింది సార్. మా టీం, మా సపోర్టింగ్ టీం వాళ్ళు ఇచ్చారు. ఇదే కదా? అవును సార్. అవును సార్. అదే పెట్టాలి చూడండి కదా. నేను చెప్పేది వినండి. ఓకే సెకండ్ కంపెనీ కోడ్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది సపరేట్ గా క్రియేట్ చేయకండి. ఫస్ట్ కంపెనీ కోడ్ కి ఏదైతే ఇస్తారో సెకండ్ కంపెనీ కోడ్ కూడా అదే టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. మీ టోలరెన్స్ గ్రూప్ ఏంటి? TATG. సో మీ యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్, ఫస్ట్ మీ యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ ఉందనుకోండి, ఇది ఉంది. మీ యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ ఇది ఉంది. మీ కంపెనీ కోడ్, ఫస్ట్ కంపెనీ కోడ్ది. అవును సార్. అవును. ఇది ఎస్ఐన్ అయి ఉన్నప్పుడు ఓన్లీ మీరు ఈ ఫస్ట్ కంపెనీ కోడ్ కి సంబంధించిన ఎంట్రీస్ మాత్రమే పోస్ట్ చేస్తారు. అదే సెకండ్ కంపెనీ కోడ్కి మళ్ళీ మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలనుకోండి, ఏమవుతుంది? మీ యూజర్ నేమ్కి సెకండ్ కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసుకోవాలి. ఇది మార్చుకుంటూ ఉండాలి ప్రతిసారి. మీరు ఏ కంపెనీ కోడ్తో ఎంట్రీస్ పోస్ట్ చేస్తారో ఆ కంపెనీ కోడ్కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ అనేది మీ యూజర్కి ఆపోజిట్లో, మీ యూజర్ నేమ్కి ఆపోజిట్లో యాడ్ అయి ఉండాలి. క్లియరా? సార్ అర్థమైంది సార్. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది. TATG ఇట్లా ఉంటుంది. ఇవన్నీ మనం ఇట్లా ఉంచుకోవచ్చు, కానీ ఇక్కడ ఈ 29 అనేది ఇవన్నిటికీ యాడ్ చేసుకోవాలి. ఇంకోటి, ప్రతిసారి పోస్టింగ్ చేసుకున్నప్పుడు నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తే ఇది మొత్తం దీనికి వర్క్ చేస్తుంది. మళ్ళీ ఈ కంపెనీలో వర్క్ చేసినప్పుడు అట్లా అంతేనా సార్? కాదా? అలా కాదండి. ఆ, ఇవి అసలు మీరు తీసేయండి. ఇవన్నీ యూజర్ నేమ్ మాన్యువల్గా ఇవ్వకూడదు వేరేవి. ఓకే, తీసేస్తాను సార్. నేను మీ తీసేస్తాను. యూజర్ నేమ్ కి మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్సే ఇవ్వాలండి. ఇప్పుడు మీరు ఓకే. చూడండి, ఇది మీ టోలరెన్స్ ఏనా?
అవును సార్, నేనే క్రియేట్ చేశాను. అవును. ఆ, మీరు 4-5 కంపెనీస్ చేయకండి, ఒక 2 కంపెనీ కోడ్స్ చాలు, ఎక్కువ వద్దు. ఓకే. 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 ఎందువల్లంటే మళ్ళీ మీరు ఈ కంపెనీ కోడ్ వీటికి అసైన్ చేశారనుకో, మొత్తం ప్రాజెక్ట్ అంతా మొత్తం పోతుంది. ఓకే. ఓకే. అలా చేయకండి. సో ఇప్పుడు యాక్చువల్గా ఇది మీ ఫస్ట్ కంపెనీ కోడ్ ఇది. అవును సార్. సెకండ్ అవును. కంపెనీ కోడ్తో ఎంట్రీ పోస్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్యుటీవీ అనేది మీ సెకండ్ కంపెనీ కోడ్ సంబంధించిన టోలరెన్స్. అది అవును ఇక్కడ సార్. అసైన్ చేసుకోవాలి. కాదు, ఇదే కంపెనీ, ఇది ఇంకొక కంపెనీ కోడ్, దీనికి సంబంధించిన అవును సార్. టోలరెన్స్ గ్రూప్ అనేది యూజర్కి అసైన్ చేయాలి. ఇది మార్చుకుంటూ ఉండాలండి ప్రతిసారి, ఇంకేం లేదు. ఓకే. ఇప్పుడు నేను ఇది తీసేసి యూజర్ నేమ్ దీనికి పెట్టాలా సార్, ఈ నాలుగిటికి మరి? నాలుగింటికి అంటే ఎందుకు పెడతారండి, ఇది పర్లేదు. సారీ రెండు. ఓకే. చెప్తానండి, ఇవి ఇవి సెలెక్ట్ చేయండి, మొత్తం సెలెక్ట్ చేయండి ఇవన్నీ కూడా. ఓకే. చేశాను సార్ డిలీట్ నేను. చేయండి. డిలీట్ అంటే ఏంటి, డిలీట్ చేయండి. ఓకే. సేవ్ చేయండి. చేశాను సార్. ఆ, సో ఇక్కడ ఇది మీ కంపెనీ ఇదే కదా, మీ యూజర్ నేమ్ ఇదే కదా. అవును సార్, అదే ఇది 29. మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాం. సో ఈ అవును సార్. ఈ కంపెనీ కూడా ఆటోమేటిక్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ అయిపోతాయి. మీకు వేరే కంపెనీ కోడ్ ఎంట్రీ పోస్ట్ చేయాలి, ఆ కంపెనీ కోడ్ సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి ఇక్కడ. ఓకే. ఇది చేంజ్ అవ్వదండి, యూజర్ నేమ్ చేంజ్ అవ్వదు. మీరు ఏ కంపెనీ కోడ్స్ తోటి ఎంట్రీస్ పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ కోడ్ ఓకే. కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ అనేది ఇక్కడ ఉండాలి. ఓకే. కానీ యూజర్ నేమ్ అనేది బ్లాంక్ ఉండాలి అప్పుడు, అట్లాంటప్పుడు అసైన్ బ్లాంక్ చేయకూడదు ఇంకా నేను. అవసరం లేదండి, యూజర్ నేమ్ ఇక్కడే ఉండాలి, యూజర్ నేమ్ చేంజ్ అవ్వదు మీది. మరి ఇక్కడ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన టాలరెన్స్ గ్రూప్స్ అవసరం లేదా అయితే వేరే కంపెనీకి? టోలరెన్స్ గ్రూప్ అనేది తీసేయాలండి, ఇది మార్చుకోవాలి. టీఏ రిమూవ్ చేసేసి సెకండ్ కంపెనీ, వేరే కంపెనీ కోడ్ సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. ఓకే. ఓకే. ఎంట్రీ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎక్కడ చేయమంటారు సార్? FB50 స్క్రీన్లోకి వెళ్తాను వెళ్ళండి. అనుకోండి, ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. ఇవ్వండి. సింపుల్ అండి, మీ యూజర్ నేమ్ కి మీరు ఇదిగోండి. ఏ కంపెనీ కోడ్ కి సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేస్తుంటే ఆ టోలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వాలి అంతే. ఎస్యుటీవీ అనేది మీ కంపెనీ కోడ్ అంతే కదా. SU11 మీ సెకండ్ కంపెనీ కోడ్ ఎగ్జాంపుల్. అంతే సార్, అంతే కరెక్ట్ మీరు చెప్పింది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ అవసరం లేదు, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేయమంటారా సార్? డేటా చేయండి. ఇచ్చాను కదా. ఇక్కడ ఏమన్నా చేసాను వస్తుంది, సార్. నో అమౌంట్ టోలరెన్స్ రేంజ్ ఎంటర్ ఫర్ ది కంపెనీ కోడ్ SUTV అని వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, అవును సార్. న్యూ సెషన్ తీసుకోండి, OB57కి వెళ్ళండి. SU11 కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూప్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి, దానికి ముందుది. ఓకే. పొజిషన్కి వెళ్ళండి. OB57 కదా సార్? OB57. ఓకే. మీ యూజర్ నేమ్ ఎక్కడ ఉంది, ఇది సార్ నాది. టోలరెన్స్ గ్రూప్ చేంజ్ చేసేయండి, తీసేయండి అది. ఇక్కడ. ఓకే. మీరు ఏ కంపెనీ కోడ్తో ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారో ఆ కంపెనీ కోడ్కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. SVTG సేవ్ చేయండి. ఓకే. అప్పుడు ఆ సెషన్కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి, అవుతుంది. ఎంటర్ చేయండి, ఫస్ట్ నుంచి చేయండి. చూసారా, సిమ్యులేట్ అండ్ పోస్ట్. అర్థమైంది సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఫస్ట్ సిమ్యులేట్. కంపెనీ కోడ్తో పోస్ట్ చేయాలంటే ఏం చేస్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి మార్చుకోవాలి, నేను వెళ్ళి TATG పెట్టాలి. పెట్టండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఫస్ట్ కంపెనీ కోడ్ ఎంట్రీ పోస్ట్ చేయండి చూద్దాం. చూడండి కంపెనీ కోడ్ ఎలా మార్చుకుంటారు, ఈ కంపెనీ కోడ్ కంపెనీ కోడ్ మార్చుకోవాలి. అవును, ఇది ఇక్కడ ఉంది సార్, ఇక్కడ క్లిక్ మార్చాను. చేయాలి, కంపెనీ కోడ్ ఎస్. క్లిక్ చేయండి. ఎస్ సార్. క్లిక్ చేయను ఒకసారి. ఒకసారి ఇది చేయండి. కూడా చేసాను. సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంకోటి ఉంది కదా మనం రెగ్యులర్ యూజ్ చేసేది. ఇప్పుడు ఎంట్రీ మన పోస్ట్ టాటా మనది పెట్టేస్తున్నాను నేను రెగ్యులర్గా. ఇవ్వండి, క్లాస్లో /n FB50 ఇవ్వండి. ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది ఆల్రెడీ, చూసారా, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సో ఏం చేయాలి, ఓకే. OB57 సెషన్కి వెళ్ళాలి.
ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ లో ఉన్నాం మనం. సో మార్చుకోండి ఇక్కడ. అంటే ఏ కంపెనీ కోడ్తో మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఆ కంపెనీ కోడ్కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ అనేది మీ యూజర్ నేమ్కి అసైన్ అయ్యి ఉండాలి. అంతే ఓకే, కదా? క్లియర్ సార్, అర్థమైంది. ఇప్పుడు వస్తుంది సార్ మళ్ళీ ఇప్పుడు మీరు పోస్ట్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్ చేశారా? వెళ్ళండి. చేశాను సార్, అక్కడ చేశాను వెళ్ళండి. నేను. కానీ ఇక్కడ కంపెనీ నేను మార్చలేదు సార్, సారీ. మార్చారు. TA99 ఇచ్చేసారు కదా, కరెక్టే ఉంది. సార్ కరెక్ట్ ఉంది. ఇవ్వండి. ఒక్క నిమిషం సార్, అయిపోయింది. ఎస్ సార్, అయిపోయింది. ఇది TATG వెనకాల బ్యాక్ ఎండ్ లో మనం ఇచ్చాము. సిమ్యులేట్ అండ్ పోస్ట్, అక్కడికి వెళ్ళి వేరే స్క్రీన్ లో చూస్తే అయిపోతుంది, ఈ స్క్రీన్ లో కూడా. ఓకేనా? ఏ కంపెనీ కోడ్తో పోస్ట్ చేస్తుంటే ఆ కంపెనీ కోడ్కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ అనేది మీ యూజర్ నేమ్కి అసైన్ అయి ఉండాలి. ఓకే. ఓకే, నేనేమనుకున్నా అంటే సార్, యాక్చువల్గా ఈ పెట్టాను కదా సార్, ఇట్లా 4 కంపెనీది, నేను మళ్ళీ 29 యూజర్ 1, 29 యూజర్ 1 అట్లా 4 సార్లు లేదు. పెట్టాలేమో అని అనుకున్నాను. ఓకే, లేదు. యాక్చువల్గా మీరు అన్ని కంపెనీ కోడ్స్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ యూజ్ చేయండి. ఓకేనా? అంటే సేమ్ ఈ TATG యూజ్ చేసేసుకోవడం బెస్ట్ అట్లాంటప్పుడు. అంతే. అది సేఫ్, ఈజీగా ఉంటుంది, ఇంకా ఎక్కడ ఆగదు. ఓకే సార్. అంటే మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే ప్రాక్టీస్ పర్పస్ కోసం ఇది ఫైన్. రియల్ టైంలో మాత్రం ఇట్లా ఒకే యూజర్ నెంబర్కి 4 పెట్టొచ్చు కదా సార్, ఇబ్బంది లేదు కదా? పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే రియల్ టైంలో టోలరెన్స్ అన్ని గ్రూప్స్ కూడా పర్మిషన్. రకాలు ఉంటాయి. టోలరెన్స్ గ్రూప్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ అవును, ఎగ్జాంపుల్ వెండర్ ఒక టోలరెన్స్ గ్రూప్ లో లిమిట్ ఎంత ఉంటుంది? ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అన్లిమిటెడ్ తీసేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అవును. ఎండ్ యూజర్ అనే ఆయన ఫ్రెషర్ గా ఉన్నారు. ఆయన ఎంత లెవెల్ వరకు ఎంట్రీస్ పోస్ట్ చేయగలరు? మాక్సిమం బిలో 10 lakhs. ఇంకొక ఆయనకి 20 lakhs, అప్ టు 20 lakhs. ఇంకొక ఆయనకి అప్ టు 30 lakhs. సో అటువంటిప్పుడు కూడా డిఫరెంట్ టోలరెన్స్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్ సార్, అది బిజినెస్ యూజర్ రోల్ ని బట్టి, సూపర్ యూజర్ ఆ రోల్ ని అది బట్టి అది ఇస్తారు రిక్వైర్మెంట్. ఓకే క్లియర్ సార్, కదా? ఇది ఇంకోటి నెక్స్ట్ మీరు క్లాస్ ఇంతకుముందు వచ్చేసి చెప్పండి. ఎస్ సార్, మీరు ఇంతకుముందు సర్వర్స్ రిలేటెడ్ లో ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్ టు ముందుకెళ్ళి మొత్తం చేయాలన్నారు కదా. ఎగ్జాంపుల్ అంటే ఆ కాన్సెప్చువల్ వైజే అది డిలీట్ చేస్తారా సార్, లేకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేస్తారా? డిలీట్ గోల్డెన్ కాదండి, డిలీట్ చేయరండి. అది అలాగే ఉండిపోతుంది. అది ఓకే, మళ్ళీ నేను ఎందుకు సపరేట్ గా అడిగాను? వినండి. ఎగ్జాంపుల్ మీరు డన్నింగ్ కాన్సెప్ట్ చేస్తున్నారు. ఓకే డన్నింగ్ అనేది ఫెయిల్ అయిపోయింది టెస్టింగ్ లో. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఫస్ట్ నుండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్రియేట్ చేసి 1 more tier జనరేట్ చేస్తారు. ఓకే అది ఇప్పుడు డన్నింగ్ అంటే 1 hour ఉంటుంది అంతే. ఓకే ఓకేనా? ఓకే ఏదైనా ఫీల్డ్ సార్ గ్రూప్ లో చెప్పండి. సార్ గ్రూప్ లో ఒకటి పోస్ట్ చేశాను, చూడరా సార్? అది ఏమైంది? లాగిన్ అవునప్పుడు ఎలా వస్తుంది సార్? అందుకని దేని వల్ల వస్తుంది అని. ఇది మీరు చూసాను. మీరు కర్సర్ ఇమేజ్ మూమెంట్ లేకపోతే ఇప్పుడు ఆటోమేటిక్ గా లాగౌట్ అయిపోతుందండి. కర్సర్ మూమెంట్ అనేది ఓకే అట్లీస్ట్ ఒక 3-4 వినండి, 3-4 minutes తర్వాత కర్సర్ మూమెంట్ లేదనుకుందాం. అటువంటిప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది లాగౌట్ అయిపోతుంది. అది SAP సెక్యూరిటీ సంబంధించింది. ఏ సర్వర్ అయినా సరే మీ కర్సర్ మూమెంట్ లేదు, ఒక 3 minutes మీరు లాగాన్ చేసిన తర్వాత 3 to 4 minutes ఆర్ 5 minutes తర్వాత మీరు కర్సర్ మూమెంట్ లేదనుకోండి, ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది. అట్లా మీరు మళ్ళీ లాగిన్ చేసుకోవాల్సింది. కానీ లాగిన్ అసలు అవుతున్నాయి సార్, ఒక ఆల్మోస్ట్ 3 hours నుంచి 4 hours నుంచి అవ్వడం లేదు. లాగాన్ అవ్వట్లేదా? అస్సలు అవుతులేదు. వెయిట్ ఓ పని చేయండి. ఇదే స్క్రీన్ షాట్ ఏం చేస్తారంటే మీకు బేసిస్ టీమ్ వాళ్ళు అది ఓకే సర్వర్ నాట్ రీచ్డా, ఓకే ఫైన్. మీరు పని చేయండి. ఈ స్క్రీన్ షాట్ తీశారు కదా, ఇదే స్క్రీన్ షాట్ అనేది మీ బేసిస్ టీమ్ సర్వర్ రిసీవ్ అయింది కదా, ఒక మెయిల్ ఐడి నుంచి మీకు సర్వర్ రిసీవ్ అయింది. వాళ్ళకి రిప్లై ఇవ్వండి, మాకు సర్వర్ లాగాన్ అవ్వట్లేదు ఇట్లా వస్తుందని చెప్పేసి స్క్రీన్ షాట్ అటాచ్ చేసి బేసిస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సర్వర్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో వాళ్ళకి చేయండి. సపోర్టింగ్ టీమ్ వాళ్ళు చేస్తారు ఇది. ఓకే అండి. వెంటనే అయిపోతుంది. రేపు మార్నింగ్ 10 లోపు అయిపోతుంది. చేసేయండి. ఓకే సార్. మీకు ఒకవేళ సార్ నాకు కూడా ఎర్రర్ ఉంది సార్. నేను రేపు అది అల్ట్రా వ్యూవర్ నుంచి కనెక్ట్ అవుతాను సార్, ప్లీజ్ హెల్ప్ చేయరు అది.
అది మీకు అసలు అవుతున్నది అది. మీకు చెప్పమని ఆల్ట్రా వేవ్ ఇమ్మని చెప్పాను కదా మార్నింగ్, మళ్ళీ మీరు కాల్ చేయలేదు నాకు. అంటే నాకు సర్వర్ ఇది అవ్వలేదు సార్. ఓకే, అంటే ఫైన్. మీరు 5 minutes తర్వాత చేస్తానన్నారు. అప్పటికి మీరు బిజీ ఉన్నారేమో అని ఇంకా డిస్టర్బ్ చేయలేదు. నో ప్రాబ్లం, మీరు చేయండి, మీరు ఫోన్ చేయాలండి. బిజీ ఉన్నా అదేం ఉండదు, మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్ అయితే. మీరంతా ఫీజు పే చేశారు కాబట్టి మీకు సర్వీస్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది, కాబట్టి మీరు ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, బాయ్. అండ్ ఫీజెస్ పే బాయ్. చేసిన వాళ్ళు ఉన్నారండి, ఒక 4 to 3, ఆల్మోస్ట్ 4 to 5 మెంబర్స్ ఉన్నారండి. టోటల్ అమౌంట్ క్లియర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.